ఉపాధ్యాయ జంక్షన్ ఆ ప్రాంతంలో ఉండేవాడు. ఇదంతా ఒకప్పుడు కాశీ పంచకురుసుల్లోనే ఉండేది. ఆ తర్వాత మొఘల్స్ కాలంలో ఆ ప్రాంతాన్ని పడగొట్టేసి మొఘల్ సరాయ్ అని పేరు పెట్టారని. ఇది ఎంతో కష్టపడి ఒకనొకప్పుడు మహానుభావుడు ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజు కట్టించిన సప్తరానికి మొఘల్ సరాయ్ పేరు పెట్టేవాడు. అది పృథ్వీరాజు గారు కట్టించింది. ఆ తర్వాత యోగి గారు వచ్చాక, అక్కడ నరేంద్రుడు ఇక్కడ యోగీంద్రుడు వచ్చాక ఆ దిక్మాన మొఘల్ సరాయ్ పేరు చేసి బీటీ ఉపాధ్యాయుడు దేవయ్యాడు. ఆయన అక్కడ చంపేశారు. చాలా కాలం క్రితం ఆయన అక్కడ చంపేస్తే నెహ్రూ గారు ఆ చంపిన వాళ్ళకి అవార్డు ఇచ్చాడు. వీళ్ళు వచ్చాక అవార్డు తీసి ఇక్కడ ఆయనకు మళ్ళీ ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చారు. ఎందుకు చెప్పొచ్చేదంటే అక్కడ రవిదాసు అని ఒక చర్మకారుడు ఉండేవాడు. అంటే చెప్పులు కుట్టుకునే ఆయన చర్మకారుడు. చర్మాలు తీసుకొచ్చి వాటిని చెప్పులు కుట్టుకునేవాడు. ఇలా ఉండగా ఒకసారి శివరాత్రి వచ్చింది. కాశీలో శివరాత్రి ఎటువంటిది? జన్మానికో శివరాత్రి. కాశీలో వచ్చి గంగా స్నానం చేసి శివుడి దర్శనం కోసం ఆ రోజుల్లో ఏ మూల నుంచి వచ్చేవారు. ఒక ఆయన ఉజ్జయిని నుంచి కాశీకి బయలుదేరాడు. అవంతిపుర నివాసి. ఆ అవంతిపుర నివాసి గారు చాలా గొప్ప పండితులు, చదువుకున్నవాడు, జ్ఞాని. తీరా ఆయన ఈ రవిదాసు ఉన్న ప్రాంతానికి రాగానే ఆయన చెప్పు తెగిపోయింది. చెప్పు తెగిపోయిందని బాధపడడం కంటే చెప్పు కుట్టేవాడు ఎదురుగుండా ఉన్నాడని సంతోషించాడు కదా ఆయన. కష్టం రావడం కంటే కష్టం తీర్చేవాడు ఎదురుగుండా ఉండే అదృష్టం కదా. మాకు అలా జరిగింది. దుబాయ్లో ఒకసారి 2013వ సంవత్సరంలో ఉగాది సందర్భంగా పంచాంగ పట్టణానికి వెళ్ళాను. రిటర్న్ జర్నీలో మా శిష్యురాలు ప్రియాంక వాళ్ళ ఆయన గోవర్ధన్ కారులో బయలుదేరారు. ఎయిర్పోర్ట్కి నన్ను తీసుకెళ్తున్నారు. దానిలో ఒకసారి టైర్ పగిలిపోయింది. లోపల స్టెఫినీ ఉంది, జాకీ లేదు. ఇంకేంటి ఉపయోగం? ఏం చేయాలో తెలియదు. నేనేమో పైగా వేణి గారును పిల్లలునేమో చెన్నై వచ్చారు. నేను వెంటనే చెన్నై వెళ్ళాలి. అక్కడ ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ వేసాక వెళ్ళాలి. మర్నాడు మా అపాయింట్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళి తినాలి. అదేమో వెళ్ళిపోతే ఆ రోజుల్లో ఇంత ఫ్రీక్వెంట్ ఫ్లైట్స్ లేవు. ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే మంచి అరపు, తెల్లగా అరపు, తెల్ల బట్టలు కట్టుకుని వాడు వచ్చాడు. పచ్చి త్వరగా అరపు అన్నమాట. వేడమిట్లో చాలా టైం. జాకీని అని పలికి చేత్తో కొట్టుకున్నాడు ఆ కాలు ఇలాగా. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పటికి కూడా వాళ్ళు అడగని వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ దంపతులు చేత్తో కాలు వెనకాల ఎత్తాడు. ఈ మా గోవర్ధన్ అన్నాడు కంగారు పట్టాడు. ఏం పర్వాలేదు, టైర్ వచ్చేదాకా నేను వదలన్నాడు వాడు. మానవ భక్తులు పట్టుకోగలడు ఆ కారుని. అది దగ్గర మామూలు గారు, బెంజి గారు అలా పట్టుకున్నాడు. ఈయన ధైర్యం చేసి జాకీ లేకపోయినా ఆ టైర్ ఇప్పేసి కొత్త టైర్ పెట్టాడు. పెట్టిదాకా పట్టుకుని నేను ట్రాక్ స్టెప్ అవుతుంటే కనపడలేదు. మాయం అయిపోయాడు. కనపడిపోయాడు.